ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై లెక్చర్స్ కు స్వాగతం మరియు ఇది లెక్చర్ నంబర్ 23. మనం ఇంటిగ్రల్ క్యాల్కులస్ గురించి ప్రత్యేకించి ఇంప్రాపర్ ఇంటిగ్రల్ టైప్ 1 ఇంటిగ్రల్ యొక్క కన్వర్జెన్స్ పై చర్చను కొనసాగిద్దాం. ఇప్పుడు మనకు మరో 1 పరీక్ష ఉంది. దీనిని మునుపటి లెక్చర్లో చర్చించలేదు. దీనిని డైరిచ్లెట్ టెస్ట్ అని పిలుస్తారు మరియు ఇది అనుచితమైన కన్వర్జెన్స్ పరీక్షించడానికి మళ్ళీ చాలా ముఖ్యమైన పరీక్ష. రకం 1 యొక్క ఇంటిగ్రల్ కాబట్టి ఇక్కడ మనం ఈ ఎఫ్ మరియు జి అని అనుకుంటాం. ఈ రెండు విధులను ఈ a నుండి ఇన్ఫినిటీ వరకు నిర్వచించారు మరియు అవి రియల్ వాల్యూ తీసుకుంటున్నాయి మరియు అవి అలాంటివి. ఆ ప్రతి ఇంటర్వెల్ పై ఇంటెగ్రిబుల్ అయినది. ఏ బి మరియు బిలు ఒక విలువ కంటే ఎక్కువ వాల్యూ తీసుకోవచ్చు, తద్వారా ఈ ఎఫ్ ఎంతో గొప్పది. ప్రతి ఇంటిగ్రల్ పై a నుంచి b మరియు మరొకటి ఈ ఎఫ్ఎక్స్ గా ఉండటానికి 1 ఇంటిగ్రల్. ఇది రెండవ కండిషన్. ఈ ఇంటిగ్రల్ ఏకరీతిగా బౌండెడ్ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ అంటే ఈ b ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు కాబట్టి మనం b పై పరిమితం చేయడం లేదు. ఈ ఇంటిగ్రల్ ఏకరీతిగా బౌండెడ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉందని అర్థం ఏమిటి? సంఖ్య c ఇక్కడ కాన్స్టెంట్ c 0 కంటే ఎక్కువ. ఈ ఇంటిగ్రల్ యొక్క విలువ ఈ అంతర్భాగం యొక్క అబ్సొల్యూట్ వాల్యూను a నుండి b f dx. ఆ కాన్స్టెంట్ ఈక్వల్ నుంపబడినది మరియు అందరికీ b కంటే ఎక్కువ. a సహజంగా b అనేది మనం మాట్లాడుతున్న కొన్ని ఫైనైట్ సంఖ్య. ఇక్కడ ఏదైనా విలువ కొరకు b ఇక్కడ ఈ వాల్యూ కంటే ఎక్కువ. ఈ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ చే బౌండెడ్ ఉంటే ఇది ఈ c ఇక్కడ ఉన్న సంఖ్య b పై ఆధారపడి ఉండదు. ఈ సందర్భంలో మనం దీనిని ఏకరీతిగా బంధించారని పిలుస్తాము, తద్వారా ఈ బౌండెడ్ ఈ b నుండి ఇండిపెండెంట్ ఉంటుంది. అప్పుడు ఈ ఇంటిగ్రల్ ఏకరీతిగా ఉందని మనం పిలుస్తాము. ఈ అంతర్భాగం మీరు ఏకరీతిగా బౌండెడ్. ఈ రెండు షరతులు FF లో ఉండే ఇంటెగ్రబుల్. మరి ఇవి ఏకరీతిగా ఉంటాయి. అంతర్భాగాలు ఏకరీతిగా బౌండెడ్ మరియు ఫంక్షన్ g మోనోటోన్ మరియు బౌండెడ్ చేయబడుతుంది. అందువల్ల g మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ లేదా మోనోటోనికల్లీ డిక్రీజింగ్. ఈ విధుల యొక్క విలువలు కూడా పరిమితం బౌండెడ్. ఆపై ఇన్ఫినిటీ x సమీపిస్తున్నప్పుడు ఈ లిమిట్ ని కలిగి ఉంది. ఈ g x 0 కాబట్టి ఇది ఒక మోనోటోనిక్ ఫంక్షన్. ఇది సమీపిస్తోంది ఇన్ఫినిటీ చేరుకునే విధంగా 0, తద్వారా అది మరో కండిషన్. మరియు ఆ సందర్భంలో ఈ అనుచిత ఇంటిగ్రల్ a నుండి ఇన్ఫినిటీకు f g x dx. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రొడక్ట్ ఇంటిగ్రెంట్ xg x లో కలిగి ఉన్నాం మరియు ఇది ఫలితం కన్వర్జ్ చేస్తుంది. ఈ ఫలితం యొక్క ప్రూఫ్ పరిశీలించదు కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ఏకరీతిగా బౌండెడ్ ఉందా అని తనిఖీ చేయడం ముఖ్యం. అంటే మనం ఈ ఇంటిగ్రల్ కంప్యూట్ మరియు మనం చేయగలిగితే ఏదైనా పరిమిత సంఖ్య b కొరకు ఈ సంఖ్యతో సంబంధం లేని కొంత కాన్స్టెంట్స్ ద్వారా ఆ ఇండిపెండెంట్ బంధించగలమా అని చూడాలి. అలా చేయండి. కాబట్టి మనకు ఈ కండిషన్ ఏకరీతిగా బంధించబడింది మరియు రెండవది తరువాత g మోనోటోన్. కాబట్టి మోనోటోనికల్లీ ఇది 0కు వెళుతుంది. ఇన్ఫినిటీ చేరువలో ఉన్న ఈ రెండు ప్రధాన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మరియు ఈ g ఇంటిగ్రల్ ప్రోడక్ట్ ఇక్కడ బౌండెడ్ కలుస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన ఇంటిగ్రల్ ఎందుకంటే వాటిలో ఒకటి ఇక్కడ ఉంది. a ఇక్కడ 0కు వెళుతున్న మోనోటోన్. ఈ ఇంటిగ్రల్ ఓవర్ f కలుస్తుంది, తద్వారా ఈ ప్రొడక్ట్ గురించి మనం ముగించవచ్చు. అదేవిధంగా ఈ ఇంటిగ్రల్ కు ఏమి జరుగుతుందో మరియు ఒకవేళ అది కన్వర్జ్. ఈ పరిస్థితులు సంతృప్తి చెందాయి. ఈ ఉదాహరణ ద్వారా మనం ఈ ఫలితాన్ని సులభంగా ఉపయోగించి అటువంటి అంతర్భాగాలు అనంతమైన ఒక దానిని ఇన్ఫినిటీ sin x ఓవర్ గా రుజువు చేయవచ్చు. x పవర్ p 0 కంటే p ఎక్కువ ఈక్వల్ p కొరకు కన్వర్జెంట్ చేయబడుతుంది. అందువల్ల ఇక్కడ 0 కంటే ఎక్కువ ఉండే ఏదైనా p కొరకు ఈ ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ మైన 6x ఓవర్ x పవర్ p అనేది కన్వర్జెంట్. దీని సాయంతో మేం చూపిస్తాం. ఈ డిరిచ్లెట్ పరీక్ష. ఈ సందర్భంలో మనం fx ఒక దానిని sin x కు ఈక్వల్ అని మనం అనుమతిస్తాం, తద్వారా ఈ ఫంక్షన్ మనం ఇక్కడ fx కలిగి sin x ఉన్నాం మరియు మరొక దానిని ఒకటి g x మనం ఒక దానిని x పవర్ p పై తీసుకుంటాం. ఇది ఇప్పుడు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు దీని గురించి. g ఇది మోనోటోనికల్లీ 0కు తగ్గుతూ ఈ p పాజిటివ్ కొరకు ఇన్ఫినిటీ x సమీపిస్తున్నప్పుడు మరియు ఈ ఇంటిగ్రల్ sin x ను మనం సులభంగా చూపించవచ్చు ఇలా. sin
sin x dx. ఈ ఇంటిగ్రల్ మైనస్ అవుతుంది ఈ cos x మరియు తరువాత మనకు ఈ లిమిట్ నుండి b ఉంటుంది. ఈ cos 1 మైనస్ ఈ cos b ఇంటిగ్రల్ వాల్యూ. ఈ అబ్సొల్యూట్ వాల్యూ మనం పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఈ కాస్ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కట్టుబడి ఉంటుంది మరియు ఇది కంటే తక్కువ అని ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీ ఉపయోగించవచ్చు. ఈ cos 1 ప్లస్ ఈ సందర్భంలో cos b ఇది 2 ద్వారా బౌండెడ్. ఈ ఇంటిగ్రల్ మనం ఇక్కడ సులభంగా చూపించవచ్చు. ద్వారా బౌండెడ్ 2 మనం తీసుకునే b యొక్క ఏదైనా వాల్యూ ఇన్ఫినిటీ కంటే 1 కంటే తక్కువ. ఇక్కడ యూనిఫారం బౌండ్ కాబట్టి మనం ఈ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ ఏ వాల్యూ బి తీసుకున్న దానిలో 2 కట్టుబడి ఉంటుంది. ఈ ఇంటిగ్రల్ యొక్క ఏకరీతి బౌండెడ్నెస్ కొరకు మనం ఇప్పుడు మరో ఫంక్షన్ g ని కోరుకుంటున్నాం. ఏ మోనోటోనికల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ మరియు సహజంగా ఇది p పాజిటివ్ యొక్క ఏదైనా వాల్యూ x ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి దీనిని ఉపయోగించి ఇప్పుడు డైరెక్ట్లీ టెస్ట్ చేయండి. తద్వారా ఈ ప్రొడక్ట్ యొక్క ఇంటిగ్రల్ గురించి మనం మాట్లాడవచ్చు. ఈ ప్రొడక్ట్ యొక్క ఇంటిగ్రల్ x పవర్ p కంటే ఎక్కువ పవర్ p అంటే ఈ ఇంటిగ్రల్ sin x ఓవర్ x పవర్ p d 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇది 0 కంటే p ఎక్కువ వాల్యూ కలిగిన ఏదైనా విలువ కొరకు కలుస్తుంది. ఏదో ఈ డైరెక్ట్లీ టెస్ట్ ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మనం 2 ఫంక్షన్ల యొక్క నిష్పత్తిగా పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల ఒకటి fx మరియు మరొకటి gx మరియు ఈ ఫంక్షన్ fx ఈ యూనిఫారం ఇంటిగ్రబిలిటీ పైన ఈ మంచి ధర్మాలు కలిగి ఉంది మరియు రెండవది మోనోటోనికల్లీ డిక్రీజింగ్ 0కు తగ్గుతూ ఉంది. కాబట్టి మనం డిరిచ్లెట్తో ముగించవచ్చు. ఇది కలుస్తుందని పరీక్షించండి. ఈ 0 నుండి ఇన్ఫినిటీ మైనం యొక్క స్వరూప sin x ఓవర్ x ఈ పవర్ మైనస్ ఏకీకరణను మనం ఇంటిగ్రల్ పరీక్షించవచ్చు. కన్వర్జెన్స్ దీని యొక్క ఏదైనా వాల్యూ కొరకు ఏ పాజిటివ్ మనం ఏమి చేస్తాం? మనం చేయగలము. దీనిని మళ్ళీ రుజువు చేయండి సులభంగా. కాబట్టి ఇది ఈ పవర్ మైనస్ x cos x. వెయిట్ చేయండి. ఇది మొదటి ప్రాబ్లం. ఈ పవర్ sin x ఓవర్ x ఈ పవర్ మైనస్ x ఇంతకు ముందు చేసిన ది sin x ఓవర్ x పవర్ p అప్పుడు 1 నుండి ఇన్ఫినిటీ వరకు మరియు ఇప్పుడు మనం ఈ పవర్ తో గుణించిన x ఓవర్ x తో చేస్తాం. ఈ సందర్భంలో మైనస్ x మనం దీనిని మళ్ళీ ఉపయోగిస్తాం. మనం తేలికగా 0 నుంచి 1కి 0 అనే ఆలోచనను ఉపయోగిస్తాం. ఆ తర్వాత మనకు sin x ఓవర్ x ఈ పవర్ మైనస్ x dx ప్లస్ ఇది 1 ఇన్ఫినిటీ కి మరియు మనకు ఉంది ఈ x పై sin x మరియు ఈ పవర్ మైనస్ x. ఈ ఫంక్షన్ dx చేసి ఫస్ట్ ఇంటిగ్రల్ అనేది ఒక ప్రాపర్ ఇంటిగ్రల్. కారణం స్పష్టంగా ఉంది ఎందుకంటే x పై ఉన్న sin ఇన్ఫినిటీకి సమీపిస్తున్నప్పుడు 1 వాల్యూ కలిగి ఉంటుంది మరియు ఇది 1 కాబట్టి ఇక్కడ ఇంటిగ్రెంట్ యొక్క లిమిట్ 0కు చేరుకున్నప్పుడు x ఇస్తుంది మరియు ఇతర అన్ని సమయాల్లో కూడా ఎలాంటి అన్బౌండెడ్నెస్ లేవు కాబట్టి ఇది ప్రాపర్ ఇంటిగ్రల్. ఈ x ఇన్ఫినిటీ కారణంగా ఇప్పుడు రెండవది ఏది? ఫలితం మనం ఇక్కడ నుండి పొందుతాం. ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ ఇక్కడ a నుండి bకి తీసుకువెళతాము. గమనించండి ఇంటిగ్రల్ 1 ఆపై ఒకదానిపైన మనం ఈ b ని sin x ఓవర్ x dx అని తీసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఈ ఇంటెగ్రల్ ను తీసుకుంటే sin x ఓవర్ x dx ఈ x అనేది 1 నుండి ఈ b అనే సంఖ్యకు వెళుతుంది. ఇక్కడ మనం భర్తీ చేయగల x ఎందుకంటే మీరు దీనిని భర్తీ చేస్తే ఇది కనీస వాల్యూ తద్వారా ఇంటిగ్రల్ పెద్దదిగా ఉంటుంది. తద్వారా మనకు 1 నుండి b ఉంటుంది మరియు ఈ x స్థానంలో 1 ఉంటుంది. అతి తక్కువ వాల్యూ తద్వారా అంతర్భాగం ఇది పెద్దది 1 కాబట్టి ఈ ఇంటిగ్రల్ దీనికంటే పెద్దదిగా ఉంటుంది. గా sin x dx మరియు ఈ మనం చేయగలమని మనకు తెలుసు. దీనిని మైనస్ కాస్ x మరియు తరువాత 1 నుంచి b తో ఇంటిగ్రేట్ చేయండి. కాబట్టి ఈ వాల్యూ ఉంటుంది 1 మరియు మైనస్ ఆ కాస్ b మరియు మనం అక్కడ అబ్సొల్యూట్ వాల్యూ తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధుల యొక్క ఈ సంపూర్ణ విలువ ఉంటుంది. మళ్ళీ సంపూర్ణ
ఇక్కడ వాల్యూ 2తో బౌండెడ్ ఉంటుంది. తద్వారా ఈ ఇంటిగ్రల్ ఇక్కడ sin x ఓవర్ పై sin x అని మనం నిరూపించవచ్చు. x1 నుండి b ఒక దానికంటే ఎక్కువ వాల్యూ 1 ఉన్న b యొక్క ఏదైనా విలువ కొరకు ఏదైనా లిమిట్ విలువ ఇది ఏకరీతిగా బౌండెడ్ మరియు ఈ విలువ 2 కాబట్టి ఇది ఏకరీతిగా ఈ ఇంటిగ్రల్ ఏకరీతిగా 2తో బౌండెడ్ మరియు ఈ ఘాతాంక -x ఫంక్షన్ కాబట్టి x ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. మోనోటోన్ మరియు ఇది 0కు చేరుకుంటుంది. ఒకవేళ మనం ఇన్ఫినిటీకి x సమీపిస్తున్నప్పుడు లిమిట్ తీసుకుంటే ఈ పవర్ -x అది 0కు చేరుకుంటుంది. కాబట్టి మనం ఆ ధర్మాలు కూడా సంతృప్తి పరుస్తాం. అప్పుడు మనం ఈ డిరిచ్లెట్ పరీక్షను అక్కడ ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనం చూసిన ఒక ఇంటిగ్రల్లో ఒక అంతర్భాగం ఉంది. ఏకరీతిగా బౌండెడ్ మోనోటోన్ మరియు మరొకటి ఇక్కడ g x అది వెళుతున్నాను లాంటి ఇన్ఫినిటీ సమీపిస్తుంది. కాబట్టి సందర్భంలో మనం ఇప్పుడు డిరిచ్లెట్ ను అప్లై చేయవచ్చు. ఫలితాలు డైరిచ్లెట్ పరీక్ష ఈ ఇంటిగ్రల్ కలుస్తుందని ఇది చెబుతుంది. ఈ ఇంటిగ్రల్ కలుస్తుంది మరియు మరొకటి ప్రాపర్ ఇంటిగ్రల్ కాబట్టి ఇక్కడ అసలు ఇంటిగ్రల్ 0 ఇన్ఫినిటీ sin x ఓవర్ x ను కలుస్తుంది. బాగా కాబట్టి మనం ఇక్కడ మరో సమస్య చేస్తాం. ఇది సమస్య నెంబరు 2 కాబట్టి ఇక్కడ మనం ఇదే రకమైన సమస్యని కలిగి ఉంటాము. ఈ సందర్భంలో మనకు ఒక -e⁻x cos ఓవర్ x ఉంటుంది మరియు ఆలోచన మళ్ళీ మనం 2 భాగాలుగా విభజించవచ్చు. కాబట్టి I ఇక్కడ తీసుకుంటాను ఇన్ఫినిటీ మరియు తరువాత ఇది మనకు ఒక ఓవర్ x² ఉంది. ఒక ఇంటిగ్రల్ cos x ను కలిగి ఉంటుంది కాబట్టి మనకు cos x ఓవర్ ఉంటుంది x² dx మరియు మరొకటి ఇన్ఫినిటీ మరియు మనకు ఈ పవర్ -x ఉంటుంది. ఆపై cos x ఓవర్ x ఇక్కడ ఉంది dx. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ఇది పూర్తిగా కలుస్తుంది. పూర్తిగా మరియు కారణం స్పష్టంగా ఉంది. ఎందుకంటే కంపారిజన్ టెస్ట్ ద్వారా మనం సులభంగా ముగించవచ్చు. ఎందుకంటే ఇది cos x ఓవర్ x² పై ఇది ఈ ఓవర్ కంటే 1 తక్కువ x². నిజానికి ఇది పూర్తిగా ఒక భావన మనం మళ్ళీ వివరిస్తాము కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వివరిస్తాము. అంటే మనం ఈ ఇంటిగ్రెంట్ యొక్క అబ్సొల్యూట్ వాల్యూ కూడా తీసుకుంటే అనేది ఇది కలుస్తుంది. కాబట్టి ఈ cos x ఓవర్ x² బౌండ్ అనేది ఒక ఓవర్ x² కు ఈక్వల్. ఎందుకంటే ఈ cos x విలువలు ఒకదానితో ఒకటి బౌండెడ్ కాబట్టి మనకు x² పై 1 ఉంటుంది మరియు ఈ ఇంటిగ్రల్ x² పై ఇన్ఫినిటీ మనకు తెలుసు ఆ కలుస్తుంది. ఈ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ కూడా కన్వర్జ్ ఎందుకంటే ఇది ఒక ఓవర్ x² ల మీద డామినేటింగ్ ఫంక్షన్ చేస్తుంది మరియు దాని ఇంటిగ్రల్ చాలా సహజంగా కలుస్తుంది. అంతర్భాగం కన్వర్జ్. ఇక్కడ రెండవదాన్ని మనం చేయగలం. మళ్ళీ అదే వాదనను ఉపయోగించండి. ఎందుకంటే మళ్ళీ ఈ పవర్ -a cos x ఈ x² పై ఈ వాల్యూ ఒక దానితో బౌండెడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పవర్ -x ఫంక్షన్ కూడా తగ్గుతోంది కాబట్టి మనకు ఉన్నప్పుడు ఇది అత్యధిక విలువను తీసుకుంటుంది. ఈ a ను x సమీపిస్తుంది కాబట్టి ఏ సందర్భంలోనైనా ఇది చేస్తుంది. ఈ రెండవ ఇంటిగ్రెంట్ కూడా ఒక స్క్వేర్ పై 1 మరియు కంపారిజన్ టెస్ట్ ద్వారా బౌండెడ్. ఇది కూడా పూర్తిగా కలుస్తుందని మళ్ళీ నిర్ధారణకు వచ్చాము. ఇక్కడ డైరిచ్లెట్ పరీక్షను కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ పవర్ -x తీసుకోవచ్చు కాబట్టి మీరు ఈ డైరిచ్లెట్ టెస్ట్లు ఇక్కడ ఉపయోగించాలనుకుంటే మనం తీసుకోవచ్చు. ఈ ఫంక్షన్ ని పవర్ -x ఓవర్ x² మరియు ఈ ఫంక్షన్ 0కు చేరుకుంటుంది. ఇన్ఫినిటీకి x సమీపిస్తున్నప్పుడు ఇది మోనోటోన్ ఫంక్షన్ పవర్ -x తగ్గుతోంది మరియు ఒక ఓవర్ x² కూడా తగ్గుతోంది. 2 ఫంక్షన్లు కాబట్టి ఇక్కడ మనం x యొక్క ఏ విలువల కొరకు తగ్గుతున్న విధిని కలిగి ఉన్నాము. మరి ఈ cos x అనేది ఇన్ఫినిటీ cos x ఈ ఇంటిగ్రల్ మనం సిమిలర్ చూపించవచ్చు. ఇది 2 ద్వారా బౌండెడ్ ఉంటుంది. తద్వారా మనం ఇంతకు ముందు ప్రాబ్లంలలో చేసినట్లుగా డైరిచ్లెట్ టెస్ట్ ని ఉపయోగించవచ్చు. తద్వారా ఇది సమస్యను పోలి ఉంటుంది. ఒక నంబర్ 1 కాబట్టి ఇది కూడా కలుస్తుందని మనం ఇక్కడ చూపించవచ్చు. తద్వారా ఇది కూడా కలుస్తుంది మరియు ఇవ్వబడ్డ ఇంటిగ్రల్లో ఒక -e⁻x cos ఓవర్ x² dx కన్వర్జ్ చేస్తుంది.
ఇప్పుడు ఇక్కడ ఒక గమనిక మాత్రమే, ఈ రకం యొక్క ఈ ఇంటిగ్రల్ -∞ నుండి b. మీరు ఇక్కడ x చర్చించడం లేదు, మనం ఎక్కడ ఇంటిగ్రల్ గురించి చర్చిస్తున్నాం. మనం కలిగి ఈ b స్థానంలో ఇన్ఫినిటీ, కాబట్టి ఇది ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ చర్చించడం, కానీ ఇది కూడా మనం చేయగలం. సులభంగా డీల్ చేయవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఉదాహరణకు సబ్స్టిట్యూట్ చేయవచ్చు. x - t కు ఈక్వల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయం, ఈ ఇంటిగ్రల్ కేవలం -b నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అందువల్ల మనం మళ్ళీ ఏ సిమిలర్ ఇంటిగ్రల్ కలిగి ఉన్నాం. పైన ఇన్ఫినిటీ ఎక్కడ కన్వర్జ్, దాని గురించి చర్చించడం ద్వారా ఈ రకమైన ఇంటిగ్రల్ ఉన్నట్లయితే కన్వర్జెన్స్ సబ్స్టిట్యూషన్ ద్వారా మనం ఏంటూ ఈ రకమైన ఇంటిగ్రల్ కి కలుసుకోవచ్చు. ఆ తర్వాత కన్వర్జెన్స్ గురించి చర్చించండి. మనము ఇదివరకే చర్చించిన విధానం. ఈ పాయింట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. మరొక ముఖ్యమైన సంపూర్ణ కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, సంపూర్ణ కలయికకు ముందు నేను చెప్పినట్లుగా సంపూర్ణ ఏకీకరణ అంటే ఈ ఇంటిగ్రల్ కలుస్తుంది పూర్తిగా. అంటే అయితే ఇది కలుసుకుంటే ఇంటిగ్రల్ పై అబ్సొల్యూట్ వాల్యూ. ఈ ఇంటిగ్రల్ కలుసుకుంటే మనం పాజిటివ్ వాల్యూ తీసుకున్నందున ఈ ఇంటిగ్రల్ పూర్తిగా కలుస్తుందని మనం పిలుస్తాము. ఈ ఇంటిగ్రెంట్ యొక్క రేంజ్ ఇక్కడ 0 నుండి ఇన్ఫినిటీ. ఒకవేళ ఇది కలుసుకుంటే ఈ ఇంటిగ్రల్ పూర్తిగా కలుస్తుందని మరియు ఈ ఇంటిగ్రల్ షరతులతో కలుస్తుందని ఇక్కడ ఉపయోగించే మరో పదం ఉందని మనం పిలుస్తాం. అంటే ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్, కానీ ఇక్కడ కాదు కన్వర్జ్. ఇక్కడ ఖచ్చితంగా అర్థం ఏమిటంటే ఇది కలుస్తుంది, కానీ ఖచ్చితంగా ఆ సందర్భంలో కాదు. ఈ ఇంటిగ్రల్ షరతులతో కన్వర్జ్ అని మనం సాధారణంగా పిలుస్తాం. ఇక్కడ ఈ ఉదాహరణకు రావడం వంటిది ఒకటి ఇన్ఫినిటీ -sin x/x⁴p dx, మరియు ఈ ఇంటిగ్రల్ ఒకటి కంటే ఎక్కువ p కోసం పూర్తిగా కలుస్తుందని మనం ఇప్పుడు చూపించవచ్చు. ఒక దానికంటే p ఎక్కువ వాల్యూ ఒకటి ఏదైనా వాల్యూ కొరకు ఈ ఇంటిగ్రల్ పూర్తిగా కలుస్తుంది. ఈ ఆలోచన స్పష్టంగా ఉంది, ఇది మునుపటి ఉదాహరణలో కూడా ప్రస్తావించబడింది. ఈ ఇంటిగ్రెంట్ యొక్క అబ్సొల్యూట్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ ఇంటిగ్రల్ కలిగి ఉన్నాం, అంటే sin x మరియు x⁴p. అందువల్ల ఇక్కడ పాజిటివ్ విలువలను తీసుకోవడం మరియు p కంటే ఎక్కువ ఒకటి, కాబట్టి ఇక్కడ మనకు ఈ sin x అబ్సొల్యూట్ వాల్యూ x⁴p కంటే ఉంది, ఎందుకంటే ఇది పాజిటివ్. కాబట్టి మనం ఇక్కడ సంపూర్ణ విలువను ఉపయోగించాల్సిన అవసరం లేదు, మరియు ఇది ఒక ఓవర్ x⁴p తో బౌండెడ్, ఎందుకంటే sin x ఒక దానికంటే ఎక్కువ వాల్యూ ఎన్నడూ తీసుకోదు. తద్వారా దీనిని మనం x⁴p కంటే 1 ద్వారా బంధించవచ్చు. మరియు ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ ద్వారా మనకు తెలుసు ఇన్ఫినిటీకి అంతర్భాగం 1 x⁴p కంటే ఎక్కువ ఈ ఇంటిగ్రల్ కలుస్తుంది. కాబట్టి మనకు ఏమి ఉంది, ఈ ఇంటిగ్రల్ కూడా కలుస్తుందని ఇక్కడ చూపించబడింది, ఎందుకంటే ఈ మనం కలిగి ఇక్కడ కంపారిజన్ టెస్ట్ ద్వారా మనం ఇక్కడ ఇంటిగ్రెంట్ తీసుకున్నాం, తద్వారా sin x/x⁴p ఇది 1 ఓవర్ x⁴p కు ఈక్వల్, మరియు మనకు దీని ఫలితం మనకు తెలుసు, ఇది 1 ఓవర్ x⁴p యొక్క ఇంటిగ్రల్ కేంద్రీకిస్తుంది. 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఇది కలుస్తుంది. కాబట్టి కంపారిజన్ టెస్ట్ ద్వారా ఇది అర్థాన్ని కలుస్తుందని మనం చూపించాం. మరో మాటలో చెప్పాలంటే ఈ ఇంటిగ్రల్ పూర్తిగా కలుస్తుంది. అవును, దీనికి బదులుగా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఇది రేంజ్లో పాజిటివ్ నెగిటివ్ విలువలను తీసుకుంటోంది. అందువల్ల మనం వాస్తవానికి అన్ని పాజిటివ్ వాల్యూను తీసుకున్నట్లయితే ఈ ఇంటిగ్రల్ కూడా కలుస్తుంది. అయితే మనం ఇక్కడ చూపించిన ఇది ముఖ్యం. 1 కంటే ఎక్కువ p కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ పూర్తిగా కన్వర్జ్, ఒకదానితో ఈక్వల్ ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ పూర్తిగా కన్వర్జ్ మనం తరువాత చూస్తాం. నిజానికి అది కలుస్తుంది, కానీ ఖచ్చితంగా కాదు. ఏదో తదుపరి సమస్యకు వెళ్ళడం. ఇది ఉంది. ఈ సమగ్రత ఇంటిగ్రల్ కూడా కలుస్తుంది. ఇది కలుస్తుంది అంటే అబ్సొల్యూట్ వాల్యూతో అర్థం, ఎందుకంటే ఇది ఇక్కడ ఇంటిగ్రల్ యొక్క ఈ b వాల్యూ కంటే పెద్ద వాల్యూను కలిగి ఉంటుంది. ఏదో ఇది కలుసుకుంటే సహజంగా ఇది కలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకు పాజిటివ్ నెగటివ్ ఉంది, మరియు ఈ రద్దు చాలా వచ్చి ఈ వాల్యూ ఇక్కడ వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఇంటిగ్రెంట్ యొక్క అబ్సొల్యూట్ వాల్యూ తీసుకుంటుంది. ఇది కలుసుకుంటే ఇది కన్వర్జ్, కానీ సంభాషణ నిజమైన అర్థం కాదు. కాబట్టి ఇది కన్వర్జ్ కలుస్తుంది.
అయితే ఇది కలుసుకుంటే ఇది అవును అని కేంద్రీకరించకపోవచ్చు. అందువల్ల ఇంటిగ్రల్ కలుసుకుంటే ఇంటిగ్రల్ పూర్తిగా కన్వర్జ్ కాకపోవచ్చు. మరియు ఇప్పుడు మనం ఇక్కడ చర్చించే ప్రామాణిక ఉదాహరణ 0 నుండి ఇన్ఫినిటీ వరకు ఈ సైన్ x ఓవర్ x ఈ ఇంటిగ్రల్ షరతులతో కూడిన అర్థాన్ని కలుస్తుంది. ఈ అంతర్భాగం కలుస్తుంది, కానీ మనం ఇక్కడ అబ్సొల్యూట్ వాల్యూ ఇంటిగ్రెంట్ పై తీసుకున్నప్పుడు అప్పుడు ఈ అంతర్భాగం కన్వర్జ్. మొదట మనం ఈ ఇంటిగ్రల్ ఒక అల్పమైన కేంద్రీకృతం అని చూపిస్తాము. ఇప్పుడు మనం మొదటి రాసిన dx కంటే 0 నుంచి ఇన్ఫినిటీ సైన్ x ఈ రెండు ఇంటిగ్రల్ మొత్తం వలె 0 నుంచి ఒక సైన్ x ఓవర్ x మరియు 1 నుంచి ఇన్ఫినిటీ సైన్ x ఓవర్ x మరియు ఫస్ట్ ఇంటిగ్రల్ అని గమనించండి. ఇది సరైన ఇన్ఫినిటీ కాబట్టి సహజంగా అది కలుస్తుంది మరియు రెండవది మనకు ఈ ఇన్ఫినిటీ ఉంది. ఈ విషయం మనం చర్చించాలి కాబట్టి ఇది ప్రాపర్ ఇంటిగ్రల్. ఈ ఉదాహరణలో మనం చూసాము. ఈ ఉదాహరణలో మనం x పవర్ p మరియు p కూడా 1 కంటే ఎక్కువ, తద్వారా ఇంటిగ్రల్ సహజంగా కలుస్తుంది. ఈ ఇంటిగ్రల్ కూడా కలుస్తుంది. మనం ఇప్పటికే చూసిన ఒకటి ఉదాహరణలో మనం ఇప్పటికే చూసిన సైన్ x ఓవర్ x కంటే ఎక్కువ అంటే ఈ ఇంటిగ్రల్ కలుస్తుంది కాబట్టి అనంతానికి ఇంటిగ్రల్ 0ను సైన్ x dx పై ఉన్న ఇన్ఫినిటీలోని 0 కలుస్తుంది. తరువాత మనం ఇంటిగ్రెంట్ అంటే అబ్సొల్యూట్ వాల్యూ తీసుకున్నప్పుడు మనం చూపిస్తాం ఆ ఇంటిగ్రల్ కన్వర్జ్. కాబట్టి మనకు ఈ ఉదాహరణ ఉంది. ఈ సంభాషణ నిజం కాదు ఎందుకంటే ఇక్కడ మనకు అంతర్భాగం యొక్క కలయిక ఉంది, కానీ ఆ ఇంటిగ్రల్స్ పూర్తిగా దీని చుట్టూ మరొక విధంగా కన్వర్జ్ స్పష్టంగా ఉంది ఎందుకంటే మనం అన్ని పాజిటివ్ విలువలను తీసుకుంటే. ఇప్పటికీ మనం ఈ ఇంటిగ్రల్ తీసుకున్నప్పుడు చాలా సహజంగా పొందవచ్చు. ఫంక్షన్కు పాజిటివ్ మరియు నెగటివ్ విలువలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్వర్జ్. ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ కాదని మరియు ఇది ఇప్పుడు కొంచెం ఇమిడి ఉందని ఇక్కడ మనం చూపిస్తాం. ఈ అబ్సొల్యూట్ వాల్యూ మనం సైన్ x ఓవర్ x dx కంటే ఎక్కువ సమయం తీసుకుంటాం మరియు మనం దీన్ని n మొత్తంగా వ్రాస్తాము. ఈ n యొక్క మొత్తం 0 నుండి అనంతం వరకు వెళుతుంది n పై మరియు +1 పై మరియు x పై. సైన్ x అబ్సొల్యూట్ వాల్యూలో ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ఖచ్చితంగా ఈ ఇంటిగ్రల్ కాబట్టి మనం 0కు ఈక్వల్ వంటి ఇక్కడ విచ్ఛిన్నం చేశాము కాబట్టి మనం 0 నుండి వెళుతున్నాము పై. ఆ తరువాత ఈ ఇంటిగ్రెంట్ మరియు వాల్యూను మనం ఒక దానితో n సమానం కాబట్టి పై అని అర్థం 2 పై మరియు ఈ ఇంటిగ్రెంట్ మరియు మొదలైన వాటిపై మనం 0ను తీసుకున్నాం పై నుంచి 2 పై 2 పై నుంచి 3 పై. కాబట్టి ఇంటిగ్రల్ ఇన్ఫినిటీకి 0 ఈ చిన్న ఇంటు విభాగాలుగా విభజించబడింది. రేంజ్ పై అలా 0 నుంచి పై నుంచి 2 పై 2 పై నుంచి 3 పై మరియు ఈ సమ్మేషన్ ఫారంలో మనం వీటిని రాశాం. ఇది ఇంటిగ్రల్. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం, అది nn పై ప్లస్కు x ఈక్వల్. ఈ y ఇంటిగ్రల్ మనం సబ్స్టిట్యూషన్ను x ఈక్వల్ కు n పై ప్లస్ ఈ సబ్స్టిట్యూటింగ్ ద్వారా ఈ dx ఈ dy అవుతుంది మరియు తరువాత దానికి అనుగుణంగా n పై మార్చబడుతుంది మరియు n+1 పై. అలాగే ఈ ఇంటిగ్రల్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x తీసుకుంటున్నప్పుడు n పై మీరు y0 వాల్యూను తీసుకుంటారు. అందువల్ల ఇక్కడ చూడటానికి మళ్ళీ 0 వాల్యూను తీసుకుంటారు ఎందుకంటే ఈ రిలేషన్ np+1కు ఈక్వల్ కాబట్టి x తక్కువ వాల్యూను n పైగా తీసుకుంటోంది n పై ప్లస్ y కాబట్టి ఈ y పడుతుంది. విలువలు 0 కాబట్టి ఇది ఇప్పుడు 0 నుండి వెళుతుంది మరియు x వాల్యూను తీసుకుంటున్నప్పుడు n పై ప్లస్ ఈ పై. ఆ సందర్భంలో మనకు ఈ n పై ప్లస్ y ఉంటుంది కాబట్టి వాల్యూ పై అవుతుంది. మన ఇంటిగ్రల్ ఇప్పుడు 0 నుండి పై మరియు ఈ అబ్సొల్యూట్ వాల్యూను సైన్ మరియు ఈ x అనేది np+y కాబట్టి మాకు n పై ప్లస్ y ఉంది మరియు ఇక్కడ కూడా మనం x కు ప్రత్యామ్నాయంగా n పై ప్లస్ y మనం మరో తయారు చేస్తాం. దీనిని ఉపయోగించడం ఇనీక్వాలిటీ ఈ సమానత్వం యొక్క ది సైన్ n పై ప్లస్ y సైన్ n పై ప్లస్ y -1కు ఈక్వల్ పవర్ n మరియు సైన్ y ఎందుకంటే ఉదాహరణకు n 1 కాబట్టి మనకు సైన్ పై ప్లస్ y ఉంది, ఇది మైనస్ సైన్ y మరియు అదేవిధంగా ఇతర n కోసం ఈ సమానత్వం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఈ లవము ఉపయోగించే ట్రిగనోమెట్రిక్ సమానత్వం ఉంది ఎందుకంటే దీనిని ఉపయోగించేటప్పుడు మనకు సైన్ n పై ప్లస్ y ఉంది కనుక ఇప్పుడు మనం లవములో ఉన్నాం.
-1 పవర్ n మరియు తరువాత ఈ sin y ఓవర్ n పై y d అదే ఇంటిగ్రల్ ఇక్కడ ఉంది. ఈ sin n పై ప్లస్ y స్థానంలో -1 పవర్ n sin y. ఇప్పుడు ఈ సారాంశం ఏమిటంటే మనకు 0 కలుగుతుంది పై మరియు ఈ -1 పవర్ ఉన్న n ఎందుకంటే మనం అబ్సొల్యూట్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాం. తద్వారా ఇది అలాగే ఈ sin y మళ్ళీ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఉపయోగించము అబ్సొల్యూట్ వాల్యూ ఎందుకంటే ఈ sin y అనేది 0 నుంచి పై వరకు పాజిటివ్ విలువలను తీసుకుంటుంది. ఇది అక్కడ విలువ 0ను తీసుకుంటుంది మరియు తరువాత పై వద్ద 2 1 మరియు తరువాత క్రమంగా వెళ్ళి కాబట్టి ఈ ఎన్నడూ నెగటివ్ విలువలను 0 నుంచి పైకి తీసుకోదు. కాబట్టి దీనిని మనం తొలగించాలి. ఇక్కడ అబ్సొల్యూట్ వాల్యూను దీని ద్వారా విభజించారు n పై ప్లస్ y మరియు డివై. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ డినామినేటర్ మనం ఇక్కడ చూస్తే y. ఈ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ కు 0 వాల్యూను తీసుకుంటుంది. పై విలువకు మనం కావాలనుకుంటే ఈ ఇంటిగ్రల్ పెద్దదిగా చేయండి. తర్వాత మరికొన్ని ఇక్కడ ఇంటిగ్రల్ కాబట్టి మనం ఈ వైని పెద్ద వాల్యూ లేదా ఈ డినామినేటర్ ద్వారా భర్తీ చేయవచ్చు. ఇక్కడ మనం అతిపెద్ద వాల్యూను తీసుకుంటాము అందువల్ల ఇక్కడ మనం n పై ప్లస్ పైని కలిగి ఉన్నాం అందువల్ల ఈ పై ద్వారా ఈ ఇంటిగ్రల్ ఈ ఇనీక్వాలిటీగా మారుతుంది మరియు అందువల్ల ఈ ఇంటిగ్రల్ పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంటిగ్రెంట్ తక్కువ విలువను తీసుకుంటోంది. ఎందుకంటే ఈ డినామినేటర్ అతి తక్కువ వాల్యూతో భర్తీ చేయబడింది. ఇది ఇక్కడ ఉన్న అత్యధిక విలువ పై అక్కడ కాబట్టి పై ప్లస్ పై కాబట్టి ఇది చిన్న ఇంటిగ్రల్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమీ కాదు ఎందుకంటే ఇక్కడ y మీరు లేరు కాబట్టి మనం దీనిని బయటకు తీయవచ్చు కాబట్టి మనం n కలిగి ఉన్నాము. ఈ పైని మనం బయటకు తీయవచ్చు తద్వారా మనకు పై ఉంటుంది మరియు మనం చేయగల ఇంటిగ్రల్ కూడా ఉంది. మదింపు చేయండి కాబట్టి ఈ సమ్మేషన్ని ఇన్ఫినిటీకి 0కు n వెళుతుంది మరియు 1 ఓవర్ n. ఇది అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పై కూడా ఉంది 1 ఓవర్ పై మరియు ఈ 1 ప్లస్ 1 సో 1 ఓవర్ పై మరియు 1 ప్లస్ 1 లేదా మళ్ళీ నేను వ్రాయనివ్వండి కాబట్టి మాకు ఈ సమ్మేషన్ ఉంది 0 నుండి ఇన్ఫినిటీకి n వెళుతుంది మరియు ఇది 1 ఓవర్ పై మరియు 1 ప్లస్ n మరియు ఇంటిగ్రల్ 0 నుండి పై మరియు మాకు ఈ sin y డివై ఉంది ఇది -cos y అవుతుంది మరియు తరువాత 0 నుంచి పై వరకు మనం దానిని సబ్స్టిట్యూట్ చేస్తాం మనకు మళ్ళీ మైనస్ ఉంటుంది అక్కడ 1 కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది ఆపై మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది అని 1 చెబుతుంది కాబట్టి ఇక్కడ మాకు 2 వాల్యూ ఉంది దీని స్థానంలో 2 ఉంటాయి తద్వారా మనం పై వాల్యూ 2 మరియు ఈ సమ్మేషన్ ఓవర్ కలిగి ఉన్నాం 1 ఓవర్ n ప్లస్ 1. ఈ ఇంటిగ్రల్ దీనికి ఈక్వల్ మరియు ఇది ఇక్కడ బాగా తెలిసిన సిరీస్ ఇది ఏ డైవర్జెంట్ అంటే ఈ మొత్తం ఇక్కడ ఇన్ఫినిటీ కాబట్టి మనం అబ్సొల్యూట్ వాల్యూతో ప్రారంభించిన ఈ అంతర్భాగం మనం చూశాం ఇది ఇన్ఫినిటీ మైన శ్రేణి యొక్క మొత్తం కంటే ఎక్కువ అంటే ఈ ఇంటిగ్రల్ ఇది డైవర్జెంట్ ఇంటిగ్రల్ ఎందుకంటే ఈ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ ఈ మొత్తం b యొక్క వాల్యూ కంటే పెద్దదిగా ఉంటుంది ఇది ఇప్పటికే ఇన్ఫినిటీకి వస్తోంది ఆ సందర్భంలో మనకు ఈ అనుచిత ఇంటిగ్రల్ ఉంది ఇవ్వబడ్డ అంతర్భాగం ఇది విభేదిస్తుంది ముగింపులో మనకు డిరిచ్లెట్ పరీక్ష ఉంది ఇది మనం ఈ యూనిఫారాన్ని చూపించగలిగితే అని చెబుతుంది ఈ ఇంటిగ్రల్ బౌండెడ్నెస్ ను 1 కంటే ఎక్కువ b అందరికీ మరియు g అనేది మోనోటోన్ 0కు తగ్గుతోంది ఇన్ఫినిటీని x సమీపిస్తున్నప్పుడు అప్పుడు ఈ ప్రొడక్ట్ ని మనం కలిగి ఉన్నాం ఇంటిగ్రెంట్ ఒక పూర్ణానుగతాన్ని ఈ dx కలుస్తుంది మరియు మనం కూడా చర్చించాము అక్కడ కన్వర్జెన్స్ గురించి మరి ఈ మంచి ఉదాహరణను మనం చూసాం ఇది పూర్తిగా కలుసుకోదు అయితే ఇది కన్వర్జ్ ఒకవేళ మనం ఇంటిగ్రెంట్ కొరకు ఈ అబ్సొల్యూట్ వాల్యూను తీసుకోనట్లయితే ఈ లెక్చరర్లను తయారు చేయడానికి ఉపయోగించే రిఫరెన్సులు ఇవి మరియు మీకు చాలా ధన్యవాదాలు